కాస్మోపాలిటన్ సిటీగా పేరు తెచ్చుకున్న హైదరాబాద్ను మత్తులో ముంచేస్తోంది డ్రగ్స్ మాఫియా. క్లబ్బులు పబ్బుల్లోనే కాదు, స్కూళ్లు కాలేజీల్లో కూడా డ్రగ్స్ వాడుతున్న రోజులు వచ్చేస్తాయి. హైదరాబాద్లో మరో పెద్ద డ్రగ్ రాకెట్ బయటపడింది. అమెరికా నుంచి హైదరాబాద్ డ్రగ్స్ రవాణా అవుతున్న భాగోతం కలకలం రేపుతోంది. మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులే డ్రగ్స్ మాఫియా అవతారమెత్తి డ్రగ్స్ దందా సాగిస్తుండడం సంచలనంగా మారింది. హైదరాబాద్ లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ తొలిసారిగా ఓ డెకాయ్ ఆపరేషన్ చేసింది. ఈ ఆపరేషన్ లో భయంకరమైన విషయాలు వెలుగు చూశాయి. అతిపెద్ద డ్రగ్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేస్తున్న వారే విలాసాలకు జలసాలకు అలవాటు పడి డ్రగ్స్ రాకెట్ నడుపుతున్నట్లు తేలిందే. ఈసారి పెద్ద చేపలనే పట్టుకున్నారు ఎక్సైజ్ అధికారులు. హైదరాబాద్ లో డ్రగ్స్ దందా కొత్తేమీ కాదు. ఇటీవల డ్రగ్స్ బిజినెస్ కాస్త తగ్గుముఖం పట్టిందంతే. పోలీసులు కాస్త పట్టించుకోకపోయేసరికి డ్రగ్స్ మాఫియా మళ్లీ రెచ్చిపోతోంది. ఒకప్పుడు బడాబాబులకు పబ్బుల్లో జల్సా చేసే కుర్రాళ్లకు డ్రగ్స్ సప్లై చేసిన మాఫియా ఆ తర్వాత బిజినెస్ తీరు మార్చేసింది. కాలేజీ కుర్రాళ్లను టార్గెట్ చేసింది. శివారులో ఉండే ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులను మత్తుకు బానిస చేసింది. కానీ ఈసారి డ్రగ్స్ దందా ఊహించనంతగా విస్తరించింది. స్కూల్ పిల్లల్ని టార్గెట్ చేసి డ్రగ్స్ అమ్ముతున్న విషయం షాక్ ఇచ్చింది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ ముఠా ఎల్ఎస్డి, ఎండిఎంఏ అనే డ్రగ్ను సరఫరా చేస్తోందని విచారణలో తేలింది. 700 యూనిట్ల ఎల్ఎస్డి, 34 గ్రాముల ఎండిఎంఏను సీజ్ చేశారు. అరెస్టైన ముగ్గురు విద్యావంతులే. మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేసిన అనుభవం ఉన్నవారే. ఎప్పటినుంచో డ్రగ్స్ అలవాటుంది. సంపాదించిందంతా డ్రగ్స్ కొనడానికే ఖర్చు పెట్టారు. అప్పుల పాలయ్యారు. ఇంట్లో వాళ్లు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలనుకున్నారు. డ్రగ్స్ బిజినెస్ లోకి దిగారు. ఓ మాఫియాగా మారారు. సినిమా ఇండస్ట్రీ నుంచి స్కూల్ విద్యార్థుల వరకు డ్రగ్స్ ను అమ్మేశారు. కొన్ని నెలల క్రితం హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓ డ్రగ్స్ ముఠాను పట్టుకున్నారు. అరెస్టైన వారిలో ఓల్డ్ బోయిన్పల్లిలో నివాసముంటున్న కెల్విన్ మెస్రానస్ ఒకరు. ఇతను ఆస్ట్రేలియాలో చదువుకుని వచ్చాడు. ఇతని తల్లి దక్షిణాసియాలో ఓ మల్టీనేషనల్ కంపెనీ చీఫ్. వీరి ఫ్యామిలీకి పలుకుబడి ఎక్కువ. ఆర్థికంగా బాగానే ఉన్నారు. కెల్విన్ తన చదువు పూర్తయిన తర్వాత హాంకాంగ్ కు చెందిన ఓ బ్యాంకులో కీలకమైన పదవి పొందాడు. ఇతనికి ఎల్ఎస్డి డ్రగ్స్ అలవాటైంది. పని ఒత్తిడితో ఈ డ్రగ్స్ తీసుకునేవాడు. He's by himself. He only has a drink and all that. All that is not true. That's all I can say. He's actually a victim also. He himself. డ్రగ్స్ అలవాటయ్యాక అతని జీవితమే మారిపోయింది. మత్తుకు బానిసై ఉద్యోగం మానేశాడు. ఆర్థికంగా చితికిపోయాడు. దీంతో కుటుంబం అతన్ని వెలివేసింది. తన పాత మిత్రులతో కలిసి ఓ డ్రగ్ మాఫియాను తయారు చేశాడు. తన పాత మిత్రుడైన వాకబ్తో కలిసి డ్రగ్స్ వ్యాపారం మొదలెట్టాడు. తన సోదరుడు ఖద్దూస్ను ఈ వ్యాపారంలోకి దించాడు. ముగ్గురు కలిసి ఎల్ఎస్డి డ్రగ్స్ ను హైదరాబాద్ కు తెప్పించి అమ్మేవారు. ఉద్యోగాలకు సెలవు పెట్టి మరీ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు. స్నేహితుల సాయంతో అమెరికాలోని షికాగో నుంచి కొరియర్స్ ద్వారా డ్రగ్స్ తెప్పించేవారు. పేపర్లో ఉండే ఈ డ్రగ్స్ ను కంప్యూటర్ విడిభాగాల్లో ప్యాక్ చేసి పంపించేవారు. ఓ వెబ్సైట్స్ ద్వారా ఈ ఎల్ఎస్డి డ్రగ్స్ దిగుమతి చేసుకునేవారు. ఒక గ్రూప్ నెట్ నుంచి తీసుకున్నారు, ఇంకా ఒక గ్రూప్ షికాగో నుంచి తెప్పించారు. ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం ఈ రెండు మాట బయట వచ్చినాయి. నెట్ నుంచి కూడా వేరే మనిషి ఈ డార్క్ వెబ్ ఏమంటాము, డార్క్ వెబ్ నుంచి చేశారు. ఇంకా ఒక మనిషి వాళ్ళ ఫ్రెండ్ షికాగో నుంచి వచ్చినప్పుడే తీసుకువచ్చారు. డ్రగ్స్ కొనే వాళ్లతో వాట్సాప్ లో ఓ గ్రూప్ క్రియేట్ చేసింది ఈ మాఫియా. ఎవరు ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్రగ్స్ తీసుకొచ్చి ఇచ్చేవారు. డ్రగ్స్ డెలివరీ అయిన 10 నిమిషాల్లో కస్టమర్లు పంపిన మెసేజ్ డిలీట్ అయ్యేలా సాఫ్ట్వేర్ రూపొందించారు. ఒకవేళ తమ నెంబరు ట్రాప్ చేసినా అందులో ఎలాంటి మెసేజ్లు కనిపించకుండా వెంటనే డిలీట్ చేస్తుంది ఈ సాఫ్ట్వేర్. కస్టమర్లు ఎవరో తెలుసుకునే ఛాన్స్ ఉండదన్నది ఈ మాఫియా ప్లాన్. అసలు ఈ డ్రగ్స్ ముఠా ఎలా దొరికింది? ఎంతకాలంగా సాగుతోంది ఈ బిజినెస్? వీరి దగ్గర డ్రగ్స్ కొంటున్న కస్టమర్లు ఎవరు? స్కూల్ విద్యార్థులకు, సినిమా వాళ్లకు ఈ ముఠాతో ఉన్న లింకులేంటి? హైదరాబాద్లో ఈ డ్రగ్స్ మాఫియా ఎలా విస్తరించింది? పోలీసుల దర్యాప్తులో బయటపడ్డ సంచలన విషయాలేంటి?
Similarly, one particular girl of class 9th in a very reputed school saying had a great time yesterday night, wish I had more or something. So we have seen, I'm very honestly, all of us are shocked to see these transactions or these communications over the WhatsApp. మీరు విన్నది అక్షరాల నిజం. అవును, 9వ తరగతి చదువుతున్న అమ్మాయి డ్రగ్స్ కు అడిక్ట్ అయింది. ఆ అమ్మాయితో మాట్లాడిన తర్వాత అసలు విషయం బయటపడింది. ఆమె హైదరాబాదులోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో 9th క్లాస్ స్టూడెంట్. ఆమె తండ్రి పెద్ద వ్యాపారి. కావలసినంత డబ్బుంది. విలాసవంతమైన జీవితానికి ఆమె అలవాటు పడింది. ఎంజాయ్మెంట్ ముసుగులో డ్రగ్స్ అలవాటు చేశారు స్నేహితులు. అంతే, అప్పట్నుంచి డ్రగ్స్ ఆమెను పిచ్చిదాన్ని చేసింది. 2-3 డోసులు డ్రగ్స్ తీసుకోకుండా ఉండలేని పరిస్థితి. మత్తు సరిపోవటం లేదని ఇంకా డ్రగ్స్ కావాలంటూ ఈ ముఠాకు ఆన్లైన్లో మెసేజ్ చేసింది. ఆ మెసేజ్ పోలీసుల దృష్టికి చేరింది. నిఘా పెట్టిన పోలీసులు ఆ అమ్మాయికి డ్రగ్స్ ఎవరు సరఫరా చేస్తున్నారు, స్కూల్ పిల్లల్ని టార్గెట్ చేస్తున్న డ్రగ్స్ వ్యాపారులు ఎవరు అని లోతుగా దర్యాప్తు చేశారు. 3 పట్టుకుని విచారించడంతో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఆ అమ్మాయి దగ్గర భారీగా డబ్బులు గుంజి డ్రగ్స్ అమ్మింది వీళ్లేనని తేలింది. టాప్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు మరికొందరు LSD డ్రగ్స్ కు అలవాటు పడ్డట్టుగా గుర్తించారు అధికారులు. పబ్బులకు వెళ్లే బడాబాబుల పిల్లలు, ఇతర కుర్రాళ్లకు గతంలో డ్రగ్స్ అమ్మేవారు. ఆ తర్వాత ఇంజనీరింగ్ విద్యార్థుల్ని మత్తులోకి దించారు. కానీ స్కూల్ పిల్లలకు డ్రగ్స్ అమ్ముతున్న వ్యవహారం బయటపడటం ఇదే మొదటిసారి. స్కూల్కెళ్లి బుద్ధిగా చదువుకోవాల్సిన వాళ్లు డ్రగ్స్ మత్తులో జీవితాన్ని సర్వనాశనం చేసుకోవటం కలకలం రేపుతోంది. ఈ ముఠా స్కూల్ విద్యార్థులతో పాటు కాలేజీ స్టూడెంట్స్ కి డ్రగ్స్ అమ్ముతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పేరున్న 2 ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ డ్రగ్స్ దందాకు సంబంధించిన ఆధారాలు అధికారులకు లభించాయి. ఈ వ్యాపారమంతా చైన్ సిస్టంలా నడుస్తోందంటున్నారు పోలీసులు. చైన్ లింకులో ఉన్న వారికే డ్రగ్స్ దొరుకుతాయి. కొత్త వారికి ఈ డ్రగ్స్ ఇవ్వరు. కొత్త వాళ్లను తమ గ్రూపులో చేర్చుకోవాలంటే పాత వాళ్ల రిఫరెన్స్ ఉండాలి. అలా స్కూళ్లు, కాలేజీల్లో డ్రగ్స్ దందా నడిపిస్తోందే ఈ మాఫియా. మొత్తం 9 టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు, 4 ఇంటర్నేషనల్ స్కూళ్ల విద్యార్థులు ఈ డ్రగ్స్ బాధితుల లిస్టులో ఉన్నట్లు తేలింది. ప్రస్తుతానికి 6 విద్యార్థుల్ని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు అధికారులు. వారి పరిస్థితిని బట్టి పరివర్తన సెంటర్కు తరలిస్తామన్నారు. ముగ్గురు నిందితుల ఫోన్లు స్వాధీనం చేసుకుని 2 రోజులు అబ్జర్వేషన్లో పెడితే వందలాది మెసేజ్లు వచ్చాయి. ఇప్పటి వరకు ఓన్లీ ఈ సెల్ ఫోన్స్, 2 సెల్ ఫోన్స్ డేటా అనాలిసిస్ ద్వారా ఎవరెవరికి అమ్మేశారు, వాట్సాప్లో చాలా బాగుంది, ఇంకా కొంచెం సప్లై చేసేయండి, అలాంటి చాలా మెసేజెస్ చూశాను. లాస్ట్ 12 అవర్స్ నుంచి హై ఉన్నాను, ఇంకా ఒక డోస్ పంపించు, అలా చాలా మెసేజెస్ ఉన్నాయి సెల్ ఫోన్స్లో. మెసేజ్లు పంపిన వారిలో ప్రముఖ హోటళ్లు, MNC కంపెనీల్లో కీలక స్థానంలో పనిచేస్తున్న వాళ్లతో పాటు సినిమా ఇండస్ట్రీలో కొందరు నిర్మాతలు, ప్రముఖులున్నారని తేలింది. సినిమా వాళ్లకు డ్రగ్స్ సరఫరా చేశారన్న విషయం టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. డ్రగ్స్ ముఠాకు టాలీవుడ్ కు లింకులు బయటపడటం కొత్తేమీ కాదు. కానీ ఈ మధ్యకాలంలో అంతా చల్లబడ్డట్లు కనిపించింది. కానీ ఇప్పుడు దొరికిన ముఠాకు టాలీవుడ్ తో లింకులుండటం సంచలనంగా మారింది. ఇక MNCల్లో కీలక స్థానాల్లో పనిచేస్తున్న వారికి డ్రగ్స్ అమ్మారని తెలుస్తోంది. వీరి కస్టమర్ల చిట్టా పోలీసుల చేతికి చిక్కింది. వారిలో కొందరిని పోలీసులు ఇప్పటికే ప్రశ్నించారు. ఒక ఫిల్మ్ ప్రొడ్యూసర్ పేరుంది, హోటల్ ఇండస్ట్రీలో పనిచేసే చాలా మంది పేరున్నాయి, సైబరాబాద్లో MNCస్లో పనిచేసే, ఇన్ఫ్యాక్ట్ 2 చాలా పెద్ద స్థాయిలో పనిచేసే మనిషి, ఇంకా కొంతమంది ఈ మల్టీనేషనల్స్లో IT ఫర్మ్స్లో పనిచేసేవాడు ఉన్నారు. ఒక చాలా వెల్ రిప్యూటెడ్ కాలేజ్ స్టూడెంట్స్, ఒకే కాలేజ్ స్టూడెంట్స్ ఒక గ్రూప్ ద్వారా 5 మంది, మరియు ఇంకా కొన్ని పేరున్నాయి. డ్రగ్స్ కేసులో అరెస్టు చేసిన 3 నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వారికి న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో లోతుగా దర్యాప్తు చేసేందుకు 2 అధికారులతో సిట్ ఏర్పాటు చేశారు. ఈ కేసులో 11 మందిని విచారించామని చెప్పారు. ఈ గ్యాంగ్ వెనుక ఇంకా ఎవరెవరున్నారు, వీళ్ల కస్టమర్లు ఎవరు అన్న దానిపై పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు అధికారులు.
ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ ఇలాంటి డెకాయ్ ఆపరేషన్ చేయడం ఇదే తొలిసారి. హైదరాబాద్లో ఎప్పుడు LSD డ్రగ్స్ పట్టుకున్నా దొరికే సరుకు తక్కువే. కానీ ఈసారి భారీ స్థాయిలో LSD డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. అసలు ఈ డ్రగ్ రాకెట్ గురించి ఎలా తెలిసింది? పోలీసులు మాఫియాను ఎలా పట్టుకున్నారు? ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్తో ఫేస్ టు ఫేస్. ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్న చీఫ్లు ఏకంగా డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆబ్కారీ శాఖ గుర్తించింది. ఆబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ శాఖ డిపార్ట్మెంట్ పట్టుకున్నప్పుడు ఈ విషయం బయటపడింది. ఈ సమయం ప్రస్తుతానికి అకున్ సబర్వాల్తో సజం మీరు డ్రగ్స్ రాకెట్ పట్టుకున్నారు. దీంట్లో అసలు ఏమింది, ఎవరెవరు పట్టుకోవడం జరిగింది? ఇప్పటి వరకు ముగ్గురు మనిషికి పట్టుకోవడం జరిగింది. ఒకటి కాల్విన్ మాస్టరనాస్, అబ్దుల్ వాహిద్ మరియు కుదూస్. ముగ్గురు మనిషి ఇప్పటి వరకు అఫీషియల్గా మనమే అరెస్ట్ చూపించడం జరిగింది. వీళ్ళ అదుపు నుంచి ఆల్మోస్ట్ 700+ యూనిట్స్ LSD మామూలుగా పబ్లిక్లో ఏసిడ్ అంటాము. అదే ప్రకారం ఆల్మోస్ట్ 35 grams MDMA మాలీ లేకపోతే మాలిక్యూల్ అంటాము. ఇవి రెండు కొంచెం నార్కోటిక్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ ఇప్పటి వరకు పట్టుకోవడం జరిగినాయి. ఇంకా కొంతమందితో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఫర్దర్లో ఇంకా రికవరీ మరియు అరెస్ట్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటివరకు మీరు వాళ్ళు ఎవరు వాడుతున్నారు అన్న విషయాన్ని గుర్తించారా? ఇంతవరకు ఎవరైనా క్వశ్చన్ చేశారా? ఇప్పటి వరకు ఎవరు చాలా మళ్ళీ వాళ్ళ ఫోన్ ఇప్పటి వరకు వాళ్ళ ఫోన్ రికార్డ్స్ మరియు ఈమెయిల్ డేటా కొంతవరకు అనలైజ్ చేయడం జరిగింది. ఎవరు చాలాసారి వాడారు వాళ్ళంటి 7 personsకి పిలిచి వాళ్ళతో ఈరోజు ఉదయం నుంచి క్వశ్చనింగ్ జరుగుతున్నది. ఇంకా 21 వరకు పేరు ఎవరు మళ్ళీ వాడుతున్నారో అలాంటి పేరు కూడా బయట వచ్చినాయి. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకు ఆ పేరు బయట చెప్పము, కానీ వాళ్ళతో ఓన్ యూజ్ కోసం వాడుతున్నారు లేకపోతే ఫర్దర్ దాంట్లో కొంతమంది హోటల్ ఇండస్ట్రీతో సంబంధించిన వాళ్ళు, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీతో సంబంధించిన వాళ్ళు, ముగ్గురు పెద్ద వెల్ నోన్ కాలేజెస్, హైదరాబాద్ వెల్ నోన్ కాలేజెస్, కొన్ని ఇంపార్టెంట్ స్కూల్స్ పిల్లలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి ఇప్పటి వరకు మనకి తెలిసింది. కానీ ఫర్దర్ వాళ్ళ సెల్ ఫోన్ డేటా అనాలిసిస్ మరియు ఈమెయిల్ అనాలిసిస్ తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ చెప్పగలుగుతాం. అంటే మీరు అరెస్ట్ చేసిన వీళ్ళంతా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? అసలు వీళ్ళు MNC కంపెనీలో చాలా పెద్ద హోదాలో పనిచేస్తున్నారని చెప్తున్నారు. అవునండి, ముగ్గురులో ఒక అబ్బాయి మెల్బర్న్లో మేనేజ్మెంట్ చదివి హైదరాబాద్లో చాలా వెల్ నోన్ ఒక పెద్ద US మల్టీనేషనల్లో ఒక మంచి హోదాలో పని చేస్తున్నారు. ఇంకా ఒక మనిషి పర్సనల్ కారణాల వలన రీసెంట్గా రిజైన్ చేశారు. కానీ ఆయనకు కూడా అగైన్ ఒక వెరీ వెల్ నోన్ హాంకాంగ్ బేస్డ్ ఒక వెల్ నోన్ బ్యాంక్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పని చేసేవాడు. థర్డ్ పర్సన్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఎంప్లాయీగా పని చేస్తున్నారు. సో ఇది అడిషనల్ డబ్బు కోసం, పర్సనల్ ఎక్స్పెన్సెస్ కోసం కనిపిస్తుంది. స్కూల్ అన్నారు, స్కూల్లో ఏ స్థాయి పిల్లలు తీసుకుంటున్నారు? ఇప్పటి వరకు నేను దాంట్లో ఎక్కువ చెప్పను. ఇద్దరు పేరు నేను సెల్ ఫోన్ అని చూసినప్పుడే 2-3 పిల్లలకి వాట్సాప్స్ చూశాను. ఈ మనిషికి కాల్విన్కి అడిగితే ఈయన ఎవరు అప్పుడే ఒక పేరు మరియు ఒక స్కూల్ క్లాస్ డీటెయిల్స్ ఇచ్చారు. కానీ నేను ఆ పేరు లేకపోతే ఇవి డీటెయిల్స్ చెప్పను. కాలేజ్ అవునండి, ఇప్పుడు ఇద్దరు వెల్ నోన్ అంటే చాలా ప్రెస్టిజియస్, హైదరాబాద్లో ప్రెస్టిజియస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇద్దరు పిల్లలతో నేను మాట్లాడాను పర్సనలీ పిలిచి. కొంచెం డిస్టర్బింగ్ ట్రెండే కనిపిస్తుంది. ఒక ప్రొడ్యూసర్, నో ఫర్దర్ కమెంట్స్. దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది చెప్తే మనం చూసినట్టే వెల్ నోన్ కాలేజీలు కావచ్చు, కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ స్కూల్ సంబంధించిన విద్యార్థులు దీన్ని ప్రధానంగా డ్రగ్స్ తీసుకున్నట్లుగా అధికారుల విచారణ బయటపడింది. అంతేకాకుండా వీళ్ళు సినిమా ఇండస్ట్రీ, హోటల్ ఇండస్ట్రీ, తర్వాత MNC కంపెనీలు, పెద్ద కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళే ప్రధానంగా డ్రగ్స్ తీసుకున్నట్లుగా అధికారులు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. దీంట్లో చాలా మంది ప్రముఖులు ఉన్నారు, VIP ఉన్నారు అనేది అధికారులు చెప్తున్నారు. ఏదైనా కూడా ఈ డ్రగ్స్ సంబంధించి బయటపడడంతో పూర్తి స్థాయిలో లోతుగా విచారణ జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్ యాదవ్తో రమేష్ వెట్ల, NTV. LSD, MDMA ఇవి ఈ ముఠా దగ్గర దొరికిన డ్రగ్స్. అసలేంటి డ్రగ్స్? వాటి కోసం ఎందుకు పడిచొస్తారు? అవి లేకపోతే ఎందుకు పిచ్చోళ్ళు అవుతారు? అంతలా ఏముంది ఆ డ్రగ్స్లో? వాటిని రెగ్యులర్గా తీసుకుంటే ఏమవుతుంది? ఒక్కసారి అలవాటైతే జీవితం సర్వనాశనమేనా? జీవితాంతం బానిసలు అవ్వాల్సిందేనా? బయటపడే మార్గాలమే లేదా? దీంట్లో ఒక చిన్న చుక్కలు నూట్లో పెడితే ఆల్మోస్ట్ 10 to 12 hours కోసం ఈ ఎఫెక్ట్ ఉంటుంది. దీనికి ఒక
ఇదే LSD మెయిన్లీ. సో మీరు చూడవచ్చు దీంట్లో ఇది ఫోల్డెడ్ పేపర్ ఉంది. సో చాలా పెద్ద మొత్తంలో ఇది ఒక్కొక్క చిన్న స్క్వేర్, ఇది ఒక చిన్న స్క్వేర్ కొనడానికి ఎవరు మనకి పట్టుకోవడం జరిగింది. ఈ చిన్న స్క్వేర్ కాస్ట్ ప్రైస్ అరౌండ్ 1800 to 3000. దాంట్లో LSD క్వాంటిటీ ప్రకారం డిపెండింగ్ ఎక్కువ ఉంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఆ డ్రాప్ తక్కువ ఉంటే తక్కువ. సో ఇది ఒక్కొక్క చిన్న స్క్వేర్ మీరు చూడవచ్చు. దీంట్లోనే 2 చిన్న స్క్వేర్స్ ఉన్నాయి. అండ్ ఒకటి మీరు నోట్ మీద పెడితే ఆల్మోస్ట్ 10 to 12 అవర్స్ దీనికి ఎఫెక్ట్ ఉంటుంది. ఇక MDMA డ్రగ్ కూడా ఇంతే డేంజర్. MDMA అంటే మెథిలిని డయాక్సీ మెథంఫెటామిన్స్. ఇది క్యాప్సూల్స్ లో పౌడర్ లేదా టాబ్లెట్ల రూపంలో దొరుకుతుంది. ఒక్కో గ్రామ్ ఈ డ్రగ్ ను సిగరెట్లలో పెట్టుకుని లేదా టాబ్లెట్ల రూపంలో తీసుకుంటున్నారు. 60 నుంచి 120 మిల్లీమీటర్ల బరువుండే MDMA డ్రగ్ తీసుకుంటే దాని ప్రభావం కనీసం 3 గంటల నుంచి 6 గంటల పాటు ఉంటుంది. ఇది 30 సెకండ్లలో మత్తెక్కించి 6 గంటలు పూర్తిగా మైకంలో ఉంచుతుంది. ఇది LSD కన్నా ఎక్కువ ప్రమాదకరం. ఈ డ్రగ్ తీసుకున్న వాళ్ళు ఉద్రేకంగా, కోపంగా, పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. అధిక రక్తపోటు, గుండె వేగంగా కొట్టుకోవడం లాంటి లక్షణాలతో ఉంటారు. దీనికి ఎఫెక్ట్ ఎక్స్టసీ కూడా, కొంతమంది దీనికి మోడిఫైడ్ ప్యూరిఫైడ్ వర్జన్ ఎక్స్టసీ కూడా ఉంటుంది. దీనికి ఎఫెక్ట్ 3 to 4 అవర్స్, 3 to 4 అవర్స్ చాలా ప్యూర్ ఫామ్లో. ఇప్పుడు ఇది చూస్తే మీరు మామూలు మార్కెట్లో దొరికితే అంటే ఆ క్రిస్టలైన్ ఫామ్లో ఉంటుంది. ఇది చాలా ఫైన్ పౌడర్డ్ ఫామ్ ఉంది కాబట్టి మామూలు కంటే కొంచెం కాస్ట్ ఎక్కువ. నార్మల్ క్రిస్టలైన్ డ్రగ్కి వాల్యూ అగైన్ కాస్ట్ ప్రైస్ ఇస్ అబౌట్ 4000. ఇది కొంచెం ఫైన్ వెరైటీ MDMA ఉంది. సో ఇది అబౌట్ 35 గ్రామ్స్ రికవర్ అయింది. క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా MDMAను జంతువులపై చాలా తక్కువ మోతాదులో ప్రయోగిస్తుంటారు. MDMA ప్రభావం నరాలపై పడి బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది. అందుకే ఈ డ్రగ్ను ఎక్కువగా తీసుకోనివ్వరు. ఒక్క డోసు తీసుకున్న వారు మరో డోసు తీసుకుంటే చాలా దారుణంగా దుష్ప్రభావాలుంటాయి. మనిషి శరీరంలోని టెంపరేచర్ను విపరీతంగా పెంచేస్తుంది. 2-3 టాబ్లెట్లు స్వల్ప వ్యవధిలో తీసుకుంటే హార్ట్ బీట్ రేట్, బ్లడ్ ప్రెషర్ విపరీతంగా పెరుగుతుంది. అంతకు మించి తీసుకుంటే మరణాలు సంభవించే ప్రమాదం ఉంది. పలు దేశాల్లో MDMAపై నిషేధం ఉంది. కానీ అక్రమ రవాణా జరిగిపోతోంది. స్మగ్లర్లు వీటిని అమ్ముతూనే ఉన్నారు. LSD, MDMA డ్రగ్స్ హైదరాబాద్లో బయటపడటం కొత్తేమీ కాదు. వీకెండ్ పార్టీల్లో, పబ్బుల్లో, రేవ్ పార్టీల్లో ఈ డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉంటుంది. ఈ డ్రగ్స్